శ్రీమాత్రే నమః. విజయవాడలో ఉన్నది అమ్మవారు కాదు, సొంత అమ్మే. అమ్మ చూడండి, మన అమ్మ దగ్గరికి ఎప్పుడైనా మనం కష్టం వస్తే ఎవరో ఒక థర్డ్ పార్టీ దగ్గరకు వెళ్ళినట్టు కాదు, వెంటనే అమ్మకు ఫోన్ చేసో లేకపోతే అమ్మ పుట్టింటికి పరిగెత్తో అమ్మ అని పట్టేసుకుంటాం కదా. విజయవాడ అమ్మవారు అందరికీ అంతే. మరి అమ్మవారు దగ్గర ఇప్పటికీ ఎన్నో అనుభవాలు. అంటే ఆ మెట్టల దారి ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఈ కొత్తగా ఒక కాంప్లెక్స్ కట్టారు కదా మీరు, అందులో చూస్తే పాత మెట్టల దారి అని ఒకటి ఉంటుంది, చిన్నది. అది కొండ ఎక్కవచ్చు. ఆ దారిలో ఇప్పటికీ అమ్మవారు ఎంతోమందికి కనిపిస్తున్న దృష్టాంతరాలు ఇప్పటికో విజయవాడ అమ్మ దుర్గమ్మ వారి దగ్గర విచిత్రం ఏంటి అంటే, అమ్మవారు అని తెలియకుండా ఒక అమ్మలాగే అంతా చెప్పేసి వెళ్ళిపోయాక తీరా అనేది అయ్యో అమ్మవారికి కనిపించామేమో అని వెతికితే ఎక్కడో దొరకదు. అలాంటి దృష్టాంతరాలు ఎన్ని ఉన్నాయో తెలుసా. దానికి మనం ఒక రిక్షా ఎక్కి అమ్మ విజయవాడ అంతా తిరిగింది అని చెప్పి మనం చాలా చోట్ల విన్నాం కదా. మరి ఆ తల్లి ఎప్పుడూ కూడా ఏ భక్తులు ఏ కష్టంలో ఉన్నాడో అని చెప్పి తల్లి ఎప్పుడూ కూడా ఒక అమ్మ తన బిడ్డ కోసం ప్రాకులాడినట్లుగా ఆ తల్లి ఏ మొక్కుబడి చెల్లించాలి అని అనుకున్నా అది చెల్లించకపోయినా ఆ తల్లి మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుందన్నమాట. నా మొక్కుబడి నాకు తీర్చు అని చెప్పి ఏ దృష్టాంతరం ద్వారా అయినా సరే మనకు తెలియచేస్తుంది. చెల్లించకుండా మనం ఏదైనా మర్చిపోయినా, నువ్వు నన్ను 3 సంవత్సరాలుగా నన్ను మొక్కుకున్నావు, నన్ను వెతుక్కుంటూ నేను వచ్చాను, నువ్వు నా మొక్కుబడి చెల్లించకపోతే ఎలాగా అని చెప్పి గుర్తు చేస్తుంది ఆ తల్లి. మనందరము అమ్మ ఎప్పుడూ కూడా మన పిల్లల్ని ప్రసాదించే తల్లి. ఇచ్చే పార్వతీదేవి అమ్మవారి ఆలయం మీకు తెలిసే ఉంటుంది కదా. ఎలాంటి వారికైనా సరే సంతానాన్ని ప్రసాదించే అత్యంత శక్తివంతమైన అమ్మవారి ఆలయం అండి. నిజంగా ఒక వింత కోరిక కలిగిందంట. అమ్మవారి గర్భాన్ని ధరించి భూమి మీద తిరగాలి అని అనుకుందంట. పార్వతీదేవికి గర్భం వచ్చే అవకాశం లేదు కనుక పరమేశ్వరుడు దేవతలకు ఇచ్చిన వరంగా దాన్ని చెప్తారన్నమాట. తారకాసుర అంటే కోరిక మేరకు పరమేశ్వరుడు భూమి మీదకి తీసుకొచ్చారు. అమ్మవారు కడుపుతో నడుస్తూ అడవిలో అలసట చెందారన్నమాట. పరమేశ్వరుని కొద్దిగా దాహం తీర్చడానికి నీరు తీసుకుంటున్నారు. పరమేశ్వరుడు ఒక ఏరు దగ్గరకు వెళ్ళి తీసుకొచ్చేలోపు ఏరు ఉధృతంగా పొంగింది. చివరికి శివుడు ఆ ఏరు అంతా అని నీరు తీసుకుని పార్వతీదేవి దగ్గరకు వెళ్తారు. కానీ అమ్మవారి లీలా వైభవం, అమ్మవారు పడుకున్న చోటే పుట్టగా మారి దర్శనమిస్తుంది.